బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఈ 4 పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. తాళపత్ర గ్రంథాలలో చెప్పబడిన ఈ 4 పనులలో చివరి పని అత్యంత రహస్యమైనది, పరమ పవిత్రమైనది. మొదటి 3 పనులు చేసినా ఈ 4వ పని చేయకపోతే ఆ మహాలక్ష్మి అనుగ్రహం అస్సలు లభించదు. అందుకే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి నిమిషంలో చెప్పబోయే ఆ ఒక్క రహస్యం మీ జీవితాన్ని మార్చేయబోతుంది. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు లభించే ఒక పరమ పవిత్రమైన సమయం. ఈ సమయంలో ప్రకృతి మొత్తం దైవిక శక్తితో నిండి ఉంటుంది. మన పురాతన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఈ 4 ముఖ్యమైన పనులు చేస్తారో వారి ఇంట్లోకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి నడిచి వస్తుందని, ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతుందని. మరి తాళపత్ర గ్రంథాలలో చెప్పబడిన ఆ 4 పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది కరవలోకనం మరియు భూమి బంధనం. నిద్ర లేవగానే మొదటగా మీ అరచేతులను చూసుకోవాలి. హస్తములలో లక్ష్మి, సరస్వతి, గోవిందుడు కొలువై ఉంటారు. కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకాన్ని పాటించాలి. మంచం దిగే ముందు భూదేవికి నమస్కరించాలి. రెండవది గృహశుద్ధి మరియు గుమ్మం ఊడవడం. బ్రహ్మ ముహూర్తంలోనే ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. లక్ష్మీదేవి తెల్లవారుజామున ఇళ్లల్లో సంచరిస్తుందని నమ్ముతారు. శుభ్రంగా ఉన్న గుమ్మాన్ని చూసి ఆమె ప్రసన్నురాలవుతుంది. మూడవది మంగళ దీపారాధన కార్యక్రమాలు ముగించుకొని పూజ గదిని సిద్ధం చేయాలి. దేవుడి పీఠం వద్ద ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపపు జ్యోతి ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగిస్తుంది. నిత్య దీపారాధన జరిగే చోట దరిద్రం దరిచేరదు. నాలుగవది లక్ష్మీ యంత్రం జపం లేదా ధ్యానం వెలిగించిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవాలి. మహాలక్ష్మి అష్టకం లేదా లక్ష్మీ గాయత్రి యంత్రాన్ని జపించాలి. కనీసం 11 సార్లు లక్ష్మీ నామాన్ని స్మరించుకోవాలి. ఈ సమయం లక్ష్మీ అనుగ్రహానికి అత్యంత అనుకూలమైనది. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క నియమం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. తాళపత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల మధ్య విశ్వంలో సాత్విక శక్తులు అత్యంత వేగంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో పైన పేర్కొన్న 4 పనులతో పాటు లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉండడానికి మరికొన్ని రహస్యాలను మహర్షులు బోధించారు. లక్ష్మీదేవి స్థిర నివాసానికి అదనపు నియమాలు. ఉప్పు నీటితో గృహాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేయాలి. ఇది ఇంట్లోని దుష్టి దోషాలను, నకారాత్మక శక్తిని పూర్తిగా నశింపజేస్తుంది. నల్లటి వస్తువులు వాడకం వద్దు. ఉదయాన్నే పూజ చేసే సమయంలో కానీ దీపం వెలిగించేటప్పుడు కానీ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. తులసి కోట పూజ. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కకు ఉదయమే నీరు పోసి ప్రదక్షిణ చేయాలి. తులసి వనం ఎక్కడ ఉంటే అక్కడ నారాయణుడు, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కోపం, కలహాలకు దూరంగా మహాలక్ష్మి ప్రవేశించే ఈ పవిత్ర సమయంలో ఇంట్లో గొడవలు పడటం, అరవడం, ఏడవడం వంటివి అస్సలు చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటే ఆమె నిలుస్తుంది. అనుభవపూర్వక ఫలితం. ఈ తాళపత్ర గ్రంథాలు సూత్రాలను కేవలం 21 రోజుల పాటు నిష్ఠతో పాటించి చూడండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోవడాన్ని, మానసిక ప్రశాంతత చేకూరడాన్ని మీరు గమనిస్తారు. ఎక్కడైతే బ్రహ్మ ముహూర్త సాధన జరుగుతుందో అక్కడ దరిద్ర లక్ష్మి వేరసి భాగ్యలక్ష్మి తాండవిస్తుంది. బ్రహ్మ ముహూర్త కాలంలో చేసే సాధన కేవలం ధనలాభాన్ని మాత్రమే కాకుండా వంశాభివృద్ధిని మరియు మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. తాళపత్ర గ్రంథాల ప్రకారం ఉదయాన్నే లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన తర్వాత ఆ శక్తి రోజంతా మీ ఇంట్లోనే నిలిచి ఉండటాన్ని, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటించాలని పురాణాలు చెబుతున్నాయి. దేవతా అర్చన మరియు నైవేద్య సమర్పణ. దీపారాధన తర్వాత ఇల్లంతటా ధూపం వేయాలి. సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం నకారాత్మకతను తరిమి కొడుతుంది. లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలు లేదా తామర పువ్వులు సమర్పించాలి. పూజ అనంతరం స్వచ్ఛమైన ఆవు పాలు లేదా కలకండాను నైవేద్యంగా పెట్టాలి. ఈ చిన్న
క్రియతో ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. సూర్య భగవానునికి అర్ఘ ప్రధానం బ్రహ్మముహూర్తం పనులు ముగిశాక సూర్యోదయ సమయంలో సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. రాగి పాత్రలో నీరు తీసుకొని ఉదయించే సూర్యునికి సమర్పించాలి. ఇది ఇంట్లోని పురుషులకు కీర్తిని, ఆరోగ్య వృద్ధిని కలిగిస్తుంది. సూర్య నమస్కారంతో రోజంతా కావలసిన సత్వగుణం లభిస్తుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం మరియు వంటగది నియమాలు. ఉదయాన్నే వంటగదిని లక్ష్మీ స్వరూపంగా భావించాలి. స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించకూడదు. ఉదయం వండే మొదటి ఆహారాన్ని దేవునికి లేదా గోమాతకు సమర్పించాలి. వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధ్యానానికి లోటు ఉండదు. తాళపత్ర గ్రంథాల్లో హెచ్చరికలు. ఇవి అసలు చేయకండి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పడుకోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు పడుకొని ఉండే వారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఉదయాన్నే ఎవరికి అప్పు ఇవ్వడం లేదా పరనింద చేయకూడదు. గుమ్మం మీద కూర్చోవడం, ఉదయాన్నే చీకటి గదుల్లో ఉండడం నిషిద్ధం. గోమాత సేవ మరియు పితృదేవతల ఆశీస్సులు. తాళపత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మముహూర్త పూజ ముగిసిన తర్వాత చేసే గోసేవ లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా కట్టిపడేస్తుంది. ఆవు వెనుక భాగంలో, ముఖ్యంగా గోమయంలో మరియు గోమూత్రంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఉదయాన్నే ఆవుకు గ్రాసం లేదా మొదటి రోటీని తినిపించడం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉదయం లేవగానే తల్లిదండ్రులు, పెద్దలకు పాదాభివందనం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి ఇంట్లోని అకాల మృత్యు భయాలు, సంపద నష్టాలు తొలగిపోతాయి. ధన ఆకర్షణను పెంచే లక్ష్మీ ముద్రలు మరియు యంత్ర సాధన. పూజ సమయంలో మహాలక్ష్మి ముద్ర లేదా కమల ముద్ర వేసి ధ్యానించాలి. ఇంట్లో ఐశ్వర్య కోణం. ఉత్తర తూర్పు మూలలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించాలి. ఉదయాన్నే శ్రీ సూక్తం పాటిస్తూ శ్రీయంత్రానికి కుంకుమ మార్చి చేయాలి. ఈ క్రియ వల్ల విశ్వంలో ఉన్న ధన ఆకర్షణ శక్తులు మీ ఇంటి వైపు లాగబడతాయి. వ్యాపార స్థలాలలో ఈ నియమం పాటిస్తే నష్టాలు తొలగి లాభాలు వస్తాయి. సంధ్యా సమయ నియమాలు. ఉదయపు శక్తిని కాపాడుకోవడం. బ్రహ్మ ముహూర్తంలో సంపాదించిన దైవిక శక్తి సాయంత్రం వరకు నిలవాలి. అందుకోసం మధ్యాహ్నం వేళల్లో అనవసర నిద్రను విడనాడాలి. సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం కూడా ఇంట్లో దీపం వెలిగించాలి. ఈ రెండు సంధ్యా కాలాల్లో ఇల్లు ప్రశాంతంగా వెలుతురుతో నిండి ఉండాలి. లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఇల్లు చీకటిగా ఉంటే ఆమె తిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథాల అంతిమ రహస్యం. దానగుణం. లక్ష్మీదేవి ఒకే చోట స్థిరంగా ఉండదు. ఆమె చంచలమైనది. కానీ ఎవరైతే తమకు వచ్చిన సంపదలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తారో వారి వద్ద ఆమె స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే పక్షి జాతకులకు ధాన్యపు గింజలు, నీరు సమర్పించడం ఒక గొప్ప దాన ప్రక్రియ. ఆకలితో ఉన్న జీవులకు అన్నం పెట్టే గృహాన్ని లక్ష్మీదేవి ఎన్నటికీ విడిచిపెట్టదు. ఈ విధంగా బ్రహ్మ ముహూర్త నియమాలను, తాళపత్ర గ్రంథాల సూత్రాలను పాటించడం వల్ల మీ జీవితం సర్వమంగళమయంగా మారుతుంది. ఇది కేవలం ఒక పూజ విధానం కాదు, ఒక దివ్యమైన జీవన శైలి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.